ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. ఈరోజు మనతో పాటు సుబ్బారావు గారు ఉన్నారు. సో జనరల్గా నేను సుబ్బారావు గారు టీన్ సిరీస్ చేస్తూ ఉన్నాము. అంటే టీనేజ్ పిల్లల్లో వచ్చేటువంటి సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి అనుకునేటువంటి దాన్ని ప్రతి ఇంట్లోనూ ఈ వీడియోస్ పెట్టుకొని చూడండి. మీ ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉంటారు, వాళ్ళకి తెలియకుండానే కోపం వచ్చేస్తూ ఉంటుంది, ఆవేదన ఎక్కువ ఉంటుంది, ఉద్రేకం ఎక్కువ ఉంటుంది. అయితే కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళ మీద తిరగబడిపోతారు అండ్ మాట కూడా వినరు, విపరీతమైనటువంటి కోపం ఉంటుంది. అయితే పిల్లల్లో అలాంటి కోపం రావడానికి ప్రధాన కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం రూట్ లెవెల్ నుంచి పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికోసమే ఈరోజు మనతో పాటు సుబ్బారావు గారు ఉన్నారు. సో అది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. హలో సుబ్బారావు గారు. అండి. పిల్లల్లో చూస్తే అండి మనం తెలియకుండానే అతి కోపం ఉంటుంది, అవునండి. ముఖ్యంగా టీనేజ్ పిల్లల్లో. ఎందుకు అలా వస్తుంది? పేరెంట్స్ మీద పిల్లలు ఎందుకు కోపం, ద్వేషం, పగ పెంచుకుంటూ ఉంటారంటారు అసలు ఆ వయసులో, టీనేజ్లో? సత్యం అండి. ఇప్పుడు మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు, కొంతమంది పేరెంట్స్ మీద తిరగబడిపోవటం, అసలు పేరెంట్స్తో మాటలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది నేను చూస్తూ ఉంటానండి. జనరల్గానండి యుక్త వయసు, కోపం రెండు పర్యాయ పదాలుగా చూస్తారుగా. అవును. కానీ అండి, కోపం అనేది లేకపోతే జీవితం ఎట్లా ఉంటుంది చెప్పండి. కోపం అనేది లేకపోతే ఈ రోజున ఈ ప్రపంచంలో వచ్చినటువంటి ఇన్నోవేషన్స్, క్రియేటివిటీకి అవకాశం ఉందంటారా? అలాగే నిన్న జరిగిన అమెరికా అధ్యక్షుడి మీద హత్యా ప్రయత్నం కూడా కోపం వల్లే జరిగిందండి. ఒక యుక్త వయస్కుడు. సో అందుకనే కోపం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎమోషనల్ ఫీలింగ్ అండి. ఏమంటారంటే ఇట్ ఈస్ అన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీలింగ్, కమ్స్ ఫ్రమ్ ఎనాయన్స్, డిస్ప్లెజర్ అండ్ హాస్టాలిటీ అండి. సో ఆ బాధ నుంచి వచ్చినటువంటిది, వాళ్ళు అనుకున్నది దక్కకపోతే వచ్చేటువంటిది అండి శత్రుత్వం జనరల్గా చెప్పేది. ఆ మూడోది పక్కన పెడితే ఈ రెండే కదండి పిల్లల్లో కనిపించేటువంటిది. సో మరి ఇట్లాంటి కోపం నేను ఎలా చూస్తానంటే, ఒక విమానం పైకి ఎగరాలనుకోండి, ఇంధనం అవసరం. ఆ ఇంధనమే కోపం అండి. ఎగిరిన తరువాత అది ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేటువంటిది మీ ఇష్టం. నేను ఇందాక చెప్పినట్టుగా ఇటుపక్కకి తీసుకెళ్తారు అనేటువంటిది మీ ఇష్టం. సో కోపం అనేది అంత ఇంపార్టెంట్ అనమాట అండి. స్ట్రాంగ్ ఎమోషన్. చెప్పినట్లు డిస్ప్లెజర్ అండ్ హాస్టాలిటీ అండి, శత్రుత్వం. వేరే వాళ్ళ మీద శత్రువు. అది చిన్నపిల్లల్లో పెద్దగా ఉండదు కదండి. ఈ మూడిట్లో ఉండేటువంటి ఇమోషనే కోపం. అవును, తెలియకుండా స్ట్రాంగ్ ఫీలింగ్ ఎనాయింగ్ నుంచే వస్తుంది. ఆ బాధ నుంచి వస్తుంది. వేరే వాళ్ళు మనల్ని చిన్న చూపు చూసినా, మనం అనుకున్నది సాధించలేకపోయినా వచ్చేటువంటిది కోపం. అక్కడే ఒక అద్భుతం జరుగుతుందండి, నేను అది చెప్పేటువంటిది. సో మరి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా యుక్త వయసులో ఎందుకు ఈ గొడవ అంతా వస్తుంది? నిన్నటి వరకు నా పిల్లవాడు ఎంతో ప్రేమగా గడిపినటువంటి వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ కూడా చెడిపోయేటువంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటారు? ఎందుకు వస్తుంది అంటే, యుక్త వయసు వచ్చేటప్పటికండి రకరకాల కారణాలు అక్కడ బయలాజికల్గా కానివ్వండి, సమాజం ద్వారా కానివ్వండి, కొన్ని కారణాలు వస్తాయండి. ఉదాహరణకి పిల్లల్లో వాళ్ళకు ఒక ఐడెంటిటీ క్రైసిస్ వస్తుంది, ఒక స్వతంత్రత కోరుకుంటారు అక్కడ. అదే సందర్భంలో నిన్నటి వరకు నాకు హీరోగా ఉన్న తండ్రి బయట పరిస్థితులు చూసి, అరే నా యొక్క నీడ్స్ ఇక్కడి వరకే మీట్ అవుతున్నాయనే కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళ లైఫ్ ఏదైతే కోరుకుంటున్నారో అది దగ్గరికి వెళ్తుందా వెళ్ళట్లేదా అనేటువంటి సందిగ్ధం ఏర్పడుతుంది. యుక్త వయసు వచ్చేటప్పటికే కదండి ప్రతిదీ కూడా ఒక రిజల్ట్ ఓరియంటెడ్గా తయారైపోతుంది. సో అలాగే ఒక కంపారిజన్, వీళ్ళకున్న కంఫర్ట్స్ బయట ఉన్నటువంటి కంఫర్ట్స్తో కంపారిజన్. వీళ్ళు అనుకున్నది నిన్నటి వరకు దానికి ఫలితం దిశగా ప్రయాణించలేదు, కానీ ఇప్పుడు ఈ రోజున ఫలితం వస్తుందా రాదా అనేది తేలిపోతూ ఉంటుంది యుక్త వయసు వచ్చేటప్పటికి. సో కాబట్టి ఈ కారణాలన్నీ కూడానండి కొంత వాళ్ళలో ఒక తిరుగుబాటు ధోరణి అనేటువంటిది చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. సో అది చాలా సహజంగా కనిపిస్తుంది. దీన్ని మీరు సరిగా హ్యాండిల్ చేయకపోతే అది కోపం అవుతుందా, ప్రకోపం అవుతుందో మనకు తెలియదు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది జనరల్గా వచ్చేటువంటిది. మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? సో అసలు ఇది ఎందుకు వస్తుంది, లేకపోతే దీంట్లో ఉన్నటువంటి స్టేజెస్ ఏమిటి అనేటువంటిది చూసినప్పుడు ఇక్కడ నిజం ఏమిటంటే నాగరాజు గారు, ఇప్పుడు చెప్పాను ఒక తిరుగుబాటు ధోరణి వస్తుందని. ఆ తిరుగుబాటు ధోరణి మీ జీవితంలో, నా జీవితంలో, చూసే వాళ్ళ జీవితంలో అందరిలోనే ఒక మలుపు వస్తుందండి. అందరిని రిక్వెస్ట్ చేద్దాం. సో ఆ మలుపు ఏమిటి? ఆ మలుపు మేలి మలుపు కింద ఎలా తిరిగింది ఆ కోపం వల్ల వచ్చినటువంటిది కామెంట్ ద్వారా చెప్తే వాళ్ళు అందరికి ఇన్స్పిరేషన్ కూడా వస్తుందండి. చెప్తారు సార్, చెప్పాలండి వాళ్ళు. సో మరి ఇక్కడండి ఇది స్టేజెస్ ఏమిటి, అసలు కోపం వచ్చేటప్పుడు డిఫరెంట్ స్టేజెస్ ఏమిటి? ముందు ట్రిగ్గర్ స్టేజ్ ఉంటుందండి. ట్రిగ్గర్ స్టేజ్ ఎందుకు వస్తుంది? నా టీచరు నన్ను తిట్టారు,
మా అమ్మ నాకు నచ్చింది ఇవ్వలా, మా నాన్న నాకు నచ్చింది అడిగితే తిట్టాడు. కొన్ని ఇలాంటి కారణాల వల్ల, అవతల వాళ్ళ చర్యల వల్ల కొంతమంది చిన్నచూపు చూస్తారు, కొంతమంది ప్రవర్తన వల్ల. సో అంటే ఈ చర్యలు, ప్రవర్తనలు, మాటలు వీటి వల్ల వచ్చేటువంటిదే మొట్టమొదటిగా మన కోపం ట్రిగ్గర్ అవుతుందండి. మన పిల్లల కాంటెక్స్ట్లోనే మనం చూస్తున్నాం కాబట్టి. సో ఇది జనరల్గా మనకు ప్రతి చోట కనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది ట్రిగ్గర్ అయిందో తరువాత ఎస్కలేషన్ స్టేజ్కి వెళ్తుంది. సెకండ్ స్టేజ్ ఏంటి? ఇది ఎస్కలేషన్ స్టేజ్ అంటే ఇప్పుడు మనకు మైండ్లో కోపం వచ్చింది, అరే వీడు ఇలాగ అంటాడా అనేటువంటిది కోపం వచ్చింది. వీళ్ళు ఎందుకు పదే పదే నన్ను ఇలా హింసిస్తున్నారు, లేకపోతే ఇలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు అనేటువంటిది ఒక కోపం నాకు మైండ్లో వచ్చింది. సెకండ్ స్టేజ్లో ఎస్కలేషన్ స్టేజ్లో బాడీ రెడీ అవుతుంది. సో బాడీ రెడీ అవ్వటం అంటే కొంత హార్ట్ బీట్ పెరుగుతుంది. సో కొంత ఎనర్జీ ఇలాగ గుప్పుడు ముయ్యటం కానివ్వండి, ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్కలాగా బాడీ బిహేవియర్ మౌల్డ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది బాడీలో వచ్చేటువంటి చేంజెస్. ఓకే. సో బ్లడ్ ప్రెషర్ మారుతుంది. సో కోపం కళ్ళల్లో కనిపిస్తుంది. చూడండి, కళ్ళు ఇలా పెరగటం కానీ తగ్గటం కానీ అనేటువంటి మార్పు వస్తుంది. సో ఇది ఎస్కలేషన్ స్టేజ్ అన్నమాట అండి. సో ఎప్పుడైతే ఇది ఎస్కలేషన్ స్టేజ్లో అంటే బాడీ కూడా రెడీ అయ్యింది. ముందుగా మెంటల్గా రెడీ అయ్యాం, తర్వాత బాడీ రెడీ అయ్యింది. మూడో స్టేజ్లో అదే జనరల్గా బయట క్రైసిస్ స్టేజ్ అనమాట అండి. క్రైసిస్ స్టేజ్లో వెదర్ యూ ఫైట్ ఆర్ ఫ్లైట్ అనేటువంటి మోడ్ ఇక్కడ ఉంటుంది. క్రైసిస్ స్టేజ్లో అంటే మనం బయటికి బరస్ట్ అయ్యి ఎక్స్ప్రెస్ చేసేటువంటి స్టేజ్ అనమాట అండి ఇది. ఈ స్టేజ్లోనే జాగ్రత్తగా బాడీ రెడీ అయ్యింది. ఇక్కడ జడ్జిమెంటల్ యాటిట్యూడ్ కరెక్ట్గా ఉంటే, మైండ్ సెట్ కరెక్ట్గా రెడీ చేయగలిగితే అది ఫైట్ ఆర్ ఫ్లైట్ అన్న ఏదైతే అన్నామో అక్కడ ఆ మోడ్లో సరైనటువంటి ఆలోచన బయటకు వస్తుందండి. ఇది మూడో స్టేజ్ అండి. ప్రతి పిల్లల్లోనూ ఈ స్టేజెస్ జరుగుతాయి. అంటే జనరల్గా మనకే జరుగుతూ ఉంటాయి. బట్ పిల్లల్లో ఏంటంటే విపరీతమైనటువంటి ఆలోచనలతో కూడుకున్నటువంటి ధోరణి మనకి ప్రవర్తన రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అది మీరు గమనించాలి. ఈ 3 స్టేజెస్ చెప్పారు కదా సుబ్బారావు గారు, అది మన పిల్లల్లో స్టేజ్ బై స్టేజ్ ఎలా మారిపోతూ వస్తూ ఉంది ఇవన్నీ మనకే తెలుస్తూ ఉంటుంది. ఆలోచన ఒకటి రాగానే ఇక్కడ ఒక తలనొప్పిలాగా స్టార్ట్ అవుద్ది. కోపం విపరీతంగా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంటాము. విపరీతమైన బాడీ తెలియకుండానే ఒక్కొక్క వణుకులాగా వస్తూ ఉంటేనే ఉద్రేకం వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు మన ప్రవర్తన మారిపోయి ఎవరి మీద పడితే వాళ్ళ మీద చూపిస్తూ ఉంటాం. అది ఎంత డ్యామేజ్ అని అంటే వర్బల్ అటాక్ అయ్యి ఉండొచ్చు, ఫిజికల్ అటాక్ అయినా అయ్యి ఉండొచ్చు. సో పిల్లల్లో ఇలా ఒక్కొక్క స్టేజ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి అండి క్రైసిస్ స్టేజ్ దగ్గర నుంచి, మూడో స్టేజ్ దగ్గర నుంచి నాలుగవది రికవరీ స్టేజ్. సో అంటే ఏదో జరిగిపోయింది అక్కడ, మీరు చెప్పినట్టుగా అది ఫిజికల్ అటాక్ అయిందా లేకపోతే వెర్బల్ అటాక్ అయింది, ఏదో జరిగిపోయింది మొత్తం మీద. నాలుగో స్టేజ్ రికవరీ స్టేజ్. ఓకే. సో ఈ రికవరీ స్టేజ్లో ఒక్కసారిగా మనం ఇందాకడ వరకు ఏదైతే ఎమోషన్స్ ఉన్నాయో అది విత్డ్రాల్ జరుగుతూ ఉంటుంది అనమాట అండి. కొంచెం మనం ఒక 15-20 నిమిషాలు సెటిల్ అవుతాం కదా, ఇప్పుడు ఎవరితో దెబ్బలాడాము, తర్వాత సెటిల్ అవుతాం చూసారా, అది రికవరీ స్టేజ్. తరువాత లాస్ట్ స్టేజ్ అండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్టేజ్. మూడో స్టేజు, ఐదో స్టేజు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి పిల్లల్ని ట్రైన్ చేయగలిగితే ఈ కోపం నేను ఇందాక చెప్పినట్టుగా ఇన్నోవేషన్ క్రియేటివ్కి దారితీస్తుందండి. ఏంటి ఇది లాస్ట్ స్టేజు అంటే, ఇదే పశ్చాత్తాపపడటం లేదా దాని గురించి ఆలోచించి అసలు ప్రాబ్లం ఎక్కడుందో తెలుసుకునేటువంటి అనాలిసిస్ చేయటం అనేటువంటిది లాస్ట్ స్టేజ్ అండి. సో చాలామంది ఏం చేస్తారంటే మూర్ఖంగా ఉంటారు కొంతమంది మన ఫ్రెండ్స్లో, అది కూడా అసలు ఒక వన్ సైడ్ ఆలోచనే ఉండదు. అందుకే నేను ఐదో స్టేజు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటున్నానంటే, పిల్లలు ఆ క్షణం మాట వినకపోవచ్చు అండి. కొంత క్షణాలు అయిన తర్వాత, కొన్ని గంటలు అయిన తర్వాత మరలా ప్రేమగా దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడితే యుక్త వయస్కుడైనా సరే, టీనేజర్ అయినా సరే, వాళ్ళు వెంటనే దాన్ని అనలైజ్ చేయగలుగుతారండి. ఇది లాస్ట్ స్టేజ్ అండి. సో ఇవి 5 స్టేజెస్ అండి, ఒక కోపం ప్రదర్శనలో జరిగేటువంటి 5 స్టేజెస్. సో ఈ 5 స్టేజెస్ కలగలుపుకొని కోపం వచ్చినప్పుడు బిహేవియర్ ఎలా ఉంటుందంటే పిల్లల్లో అసలు? అవునండి. సో ఈ కోపం వచ్చేటువంటి బిహేవియరు కూడా మరలా 2 భాగాలు చేయాలండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా బిహేవ్ చేస్తారు. కొంతమంది పిల్లలు అంత ఎక్స్ప్రెసివ్గా ఉండరు, వాళ్ళ బిహేవియర్ వేరేగా ఉంటుంది. కొంతమంది చాలా ఓవర్ ఎక్స్ప్రెసివ్గా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ వేరేగా ఉంటుంది. సో కామన్ చేయొద్దు, మనం 2 సెపరేట్గా చూద్దాం. సో ఎవరైతే అంతగా ఎక్స్ప్రెస్ చేయనటువంటి పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఇలాగ గుప్పులు మోయటం, ఇంట్రోవర్ట్స్ ఇలాగ పళ్ళు గట్టిగా కొరుకుతూ ఉంటారు, పళ్ళు శబ్దం చేస్తూ ఉంటారు, లేకపోతే దవడని గట్టిగా పట్టుకుని ఉంటారు ఇలాగా.
సో ఇలాంటి స్టేజెస్ అన్నీ కూడా ఇంట్రావర్ట్స్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట అండి. సో కోపం వచ్చేటప్పుడు అంటే వాళ్ళు ప్రదర్శించటానికి అంటే అంత ఎక్స్ప్రెసివ్గా ప్రదర్శించారు, కొంచెం భయంతో లోపల ఉంటారనమాట అండి. వీళ్ళలో కాకపోతే ఏమవుతుందంటే బ్లడ్ ప్రెషరు బాగా పెరిగిపోతూ ఉంటుంది. వీళ్ళు ఎక్స్ప్రెసివ్ చెయ్యకపోవటం వల్ల దీర్ఘకాలంలో తరచుగా తలనొప్పి రావటం, కడుపు నొప్పి రావటం అనేటువంటిది చాలా ఎక్కువ వస్తూ ఉంటుందన్నమాట అండి వీళ్ళకి. సో ఈ పిల్లలకి ఎక్స్ప్రెసివ్ కానిటువంటి పిల్లలకి అంటే వాళ్ళు సమాధానం కూడా చెప్పరు, సోషల్ ఐసోలేషన్కి వెళ్తూ ఉంటారు. ఆ సందర్భం వచ్చిన వెంటనే భావంగా పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు, సైలెంట్ ట్రీట్మెంట్, సైలెంట్గా ఉంటారు వాళ్ళు. ఇక తర్వాత వాళ్ళు ఓవర్ ఎక్స్ప్రెసివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇందాక అన్నట్టుగా మాటలతో ఎదురుదాడి చేస్తారు. అది తీవ్రత దాటితే చేతల వరకు కూడా వెళ్తుంది. తండ్రిని కూడా చూడడు, తల్లిని కూడా చూడరు. సో ఆ స్థాయికి వెళ్ళిపోతారు. కనీసం మాట పట్టించుకోకుండా ఉండేటువంటి పరిస్థితిలో ఉంటారు. వాళ్ళు ఏదైతే నమ్ముతున్నారో దాన్నే అసలు కనీసం పేరెంట్స్ యొక్క మాటకు విలువ కూడా ఇవ్వరండి. అంటే వాళ్ళు ఆ రోజు ఉన్నది పేరెంట్స్ వాళ్ళే, కానీ ఆ పేరెంట్స్కి చిన్న మాట విలువ కూడా ఇవ్వరండి. అంత డిమాండెడ్గా అంటే అరే పిల్లలు మన పిల్లలేనా అనేటువంటి స్థాయికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు వందల మంది మనం ఈ రోజున చూస్తూ ఉన్నాం, కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నాం. అవునవును, మీరు కౌన్సిలింగ్ తీసుకుంటారు. చాలా మంది అన్నీ ఈ స్టేజెస్ అన్నీ మా అబ్బాయిలో ఉన్నాయండి, మీరు మాట్లాడేది కరెక్టే అని ఓన్ చేసుకుని చూసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మన ఆడియన్స్. ఎందుకంటే వాళ్ళ కోసం మనం చేసేది కాబట్టి. మీరు మాట్లాడుతుంటే కూడా నాకు ఆ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ తెలుస్తూ ఉన్నాయి. టీనేజ్లో ఉండేటువంటి పిల్లలు సగం కంపారిజన్లోనే వేరే వాళ్ళతోటి కంపారిజన్ చేసుకొని సెల్ ఫోన్లో అడిక్ట్ అయిపోయి అండ్ ఒకలాంటి ట్రామాలోకి ఇరుక్కుపోయి సెల్ ఫోన్ కాంటెంట్కి అలవాటైపోయి వాళ్ళు అనుకునేటువంటి ప్లెజర్స్ కనుక ఎప్పుడైతే దొరకకుండా ఉంటుందో అండ్ వాళ్ళని ఎక్కడో బంధించేసినట్టు అనిపించడం, ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వకుండా ఉండేలా చేయటము, దాంతోపాటు ఎక్కడికి తిరగకుండా ఇచ్చేయద్దు అంటే రెక్కలు వచ్చాక వాళ్ళు ఉండమంటే ఎందుకుంటారు? వాళ్ళకి అది మా హక్కు, మేము తిరుగుతాం అనుకున్నటువంటి మోడ్లోనే ఉంటారు. మీరు చెప్పిన క్యారెక్టరిస్టిక్స్ సిమ్టమ్స్ అన్నీ ఆ టైంలోనే ఉంటాయి. సో ఇక్కడ వీళ్ళలో ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే అండి, హై ప్రాబ్లం ఇప్పుడు మనం ఈ రోజున మాట్లాడుకోవాల్సినటువంటిది, వాళ్ళు సెల్ఫ్గా ఇబ్బంది పెట్టుకుంటూ ఉంటారు, శారీరక హింసకు గురవుతూ ఉంటారు. వాళ్ళే సెల్ఫ్ హార్మ్ కోపంలో. సో రెండవదండి అతి దారుణం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యసనాలకు బానిస అవుతారండి. ఇప్పుడు సిగరెట్లు కాల్చడం కానీ, మందు కానీ, మాదక ద్రవ్యాలు కానీ అట్రాక్ట్ అయిపోతారు వీళ్ళు. కోపంలో చేసేటువంటి పనులు అనమాట. అంటే అతి మూర్ఖమైనటువంటి స్థాయికి వెళ్ళిపోతుంది. మీరు ఇందాక అడిగారు కదా స్టేజెస్ ఎలా ఉంటుంది అని. అంటే ఒకదాని తర్వాత ఒకటి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాయి అనమాట అండి. ఎక్కడ వెళ్తాయి, ఎవరికి వెళ్తాయి అనేటువంటిది అడిగితే మీరు నేనేం చెప్తానంటే అండి, ఇది ఎప్పుడూ కూడా ఈ స్టేజెస్ని ఎక్కడికక్కడ మనం ఆపగలిగితే అక్కడతో ఆగిపోతుందండి. నేను ఇందాక అన్నట్టుగా ఆ ఇన్నోవేషన్ క్రియేటివిటీకి ఆ ఎనర్జీ డైవర్ట్ అవుతుంది. లేకపోతే వాళ్ళ మధ్య మాటల సంబంధం కూడా దూరం అయిపోయి ఈ యొక్క 2-3 స్టేజ్లకి మాదక ద్రవ్యాల స్థాయికి కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఈ రోజున సమాజంలో ఉంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సో ఎప్పుడైతే నేను చెప్పేది ఒక్కటేనండి, ప్రతి పేరెంటు కూడా టీనేజర్స్కి వచ్చిన తర్వాత మీరు సమయం ఇవ్వకపోతే, మీరు ఎన్ని సౌకర్యాలు ఇచ్చినా ఏమిచ్చినా సరే వ్యర్థం. తర్వాత వచ్చేటువంటి పరిస్థితి ఇర్రికవరబుల్ అయిపోతుంది. చాలా గమనించండి. నిన్నటి వరకు ఉన్నది వేరు. టీనేజ్లో మీరు ఇచ్చేటువంటి సమయం మీకు మీరు నాలెడ్జ్ ఎన్హాన్స్ చేసుకుని, పేరెంట్స్కి చెప్తున్నానండి, పేరెంట్స్ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకుని వీళ్ళ అభిప్రాయాలని కలగలిపి చేసేటువంటి ప్రయత్నమే ఆ భవిష్యత్తు, ఆ ఎనర్జీ రైట్ వేలో వెళ్ళటానికి అవకాశం ఉంటుందండి. లేదంటేనండి ఆ కోపం ప్రకోపానికి, అతి కోపానికి పిల్లలు కూడా ప్రమాదకారిగా తయారైపోతారండి. ఎందుకంటే అంత బలమైనటువంటి కారణాలు వాళ్ళని ఏం ట్రిగర్ చేస్తాయండి అసలు సైంటిఫిక్గా మనం మాట్లాడుకోవాలనంటే? సో మొట్టమొదటిగా అండి బయలాజికల్ ఫ్యాక్టర్ చూద్దాం. ఎప్పుడైతే ఈ టీనేజర్స్ ఉన్నారో ఈ టీనేజర్స్లో శారీరకమైనటువంటి మార్పులు, హార్మోన్ల వల్ల వచ్చేటువంటి మార్పులు అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి ఆ ఏజ్లో. మీరు జనరల్గానండి చాలామంది అరే వీడు ఇప్పుడు ఇలాగున్నాడు, 25 సంవత్సరాలు అయితే పెళ్ళి అయితేనో లేదా 25 సంవత్సరాలు అయితే వాడే తగ్గుతాడులే అని అంటుంటారు కదండి. మరి ఎందుకంటారు 25 సంవత్సరాల వరకు అయితే వాడే తగ్గుతాడులే, వాడి ఆలోచనలో ఒక స్థిరత్వం వస్తుందని ఎందుకంటారు? దానికి ఏంటి సైన్స్ ఏం చెప్తుంది అని అనుకునేటప్పుడు ఈ వయసులో ఇప్పుడు చెప్పినట్టుగా హార్మోన్ల ప్రభావం కానివ్వండి, శారీరకంగా వచ్చినటువంటి మార్పులు కానివ్వండి ఒక రకమైనటువంటి దానికి దోహదం చేస్తాయి. ఖచ్చితంగా మూడ్ స్వింగ్స్ కూడా రావటానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అది బయలాజికల్గా, అది సైన్స్. అదే టైంలోనండి
ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అని అంటారు మైండ్లో. అంటే మైండ్లో బ్రెయిన్లో ఇక్కడ మొదట ఉండేటువంటిది అనమాట అండి. ఇది లాజికల్ థింకింగ్కి బాగా అనువైనటువంటి ప్లేస్. అంటే ఆ ప్లేస్లోనే లాజికల్ థింకింగ్ అనేటువంటిది స్కిల్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. అది ఆ ఏజ్లో డెవలప్ అవ్వదండి. 20-25 సంవత్సరాలు వచ్చేటప్పటికి పూర్తిగా డెవలప్ అవుతుంది. అందుకని ఎమోషన్ మాత్రమే ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. లాజికల్ థింకింగ్ తక్కువ ఉంటుంది. అందుకే మీ పిల్లలు మీరు చెప్పింది వినరు, వాడు చెప్పిందే మాట్లాడుతూ ఉంటాడు. సో అందుకని మనం వాడిని స్లో చేసి దాని దగ్గరికి తీసుకురాగలిగితే పరిస్థితి వేరే ఉంటుందన్నమాట. ఇది సైన్స్ చెప్తున్నటువంటిది. సో దీనివల్ల ఒక కారణం అన్నమాట అండి. దాన్ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలగాలి. రెండోది చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం అండి. చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం కొన్ని వాళ్ళకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. కొంతమంది చూసేటువంటి తీరు వీళ్ళకి నచ్చకపోవచ్చు. సో ఈ కారణాలు అనేటువంటిది రెండో కారణం అండి, చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణం. ఇక మూడవది కుటుంబం అండి. కుటుంబంలో కొన్ని సందర్భాల్లో బాగా లవ్డ్ వన్స్ చనిపోయిన సందర్భంలో చాలా తీవ్రమైనటువంటి బాధలో కోపం కూడా వస్తుందండి. సో అకస్మాత్తుగా మరణాలు జరిగినప్పుడు. రెండవది తల్లిదండ్రుల మధ్య కొట్లాటండి. ఇది చాలా బాధాకరం అండి. మూడవది తల్లిదండ్రుల మధ్య విడాకులండి. సో ఇలా కుటుంబంలో వచ్చినటువంటి మార్పులు కొన్ని సందర్భాల్లో వాళ్ళ సిబ్లింగ్స్ ఎవరైనా దూరం అయినా, లేదా వాళ్ళు వేరే చదువుకోవడానికి దూరం అయినా అప్పటి వరకు బాగా క్లోజ్గా ఉండి కొన్ని సందర్భాల్లో అది కూడా కోపం స్థాయికి, అంటే వాళ్ళు అర్థం చేసుకోలేక కోపం స్థాయికి వస్తుందన్నమాట అండి. ఈ కారణాలు సింపుల్గా అనిపిస్తుంటాయి కానీ ఇవి కూడా రీజన్సే. ఇక తర్వాతది న్యూ జనరేషన్ అండి. ఇప్పుడు న్యూ జనరేషన్, ఈ న్యూ జనరేషన్లో పేషెన్స్ తక్కువ. అనుకున్నది అనుకున్నట్టు వచ్చేయాలి. జనరేషన్ ఆల్ఫా జనరేషన్. సో వీళ్ళు ఏంటంటే అనుకున్నది అనుకున్నట్టు వచ్చేయాలి. రెండవది కంపారిజన్ అండి. మన చిన్నప్పుడు కంపారిజన్ తక్కువ ఉండేది. ఇప్పుడు పిల్లలు పేరెంట్స్ని కంపేర్ చేస్తారు. ఆ పేరెంట్స్ ఏ సౌకర్యాలు ఇస్తున్నాడు, నా నాన్న ఏమి ఇస్తున్నాడు అనేటువంటిది. ఇది నాలుగో కారణం అండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కారణం అనమాట అండి. సో ఈ కారణాలు వీటి కోపానికి, అంటే వాళ్ళలో నేను ముందే డెఫినేషన్ చెప్పాను, బాధ, డిస్ప్లెజర్ అనేటువంటిది చెప్పాను. సో చూసారా, అవన్నీ కనెక్ట్ అవుతూ ఉన్నాయి. సో కాబట్టి వీటిని కంఫర్ట్స్ బ్రేక్ అయినా, వాళ్ళకి నచ్చింది దొరకకపోయినా, కంపారిజన్లో వాళ్ళు ఎక్కడన్నా తక్కువ అవుతున్నాను అని అనిపించినా కూడా ఆ ఎమోషన్ బలంగా ట్రిగర్ అవుతుంది. మనిషి మొత్తాన్ని తెలియకుండానే ఒక ఈగో కిందకి తీసుకుని వెళ్ళి కంటి ముందు అతనికి కనిపించేదే ప్రపంచం, మిగతా వాళ్ళందరూ కూడా ఇది కనిపించదు, అంతా బ్లర్ అయి ఉంటుంది. నా భాషని నన్ను అర్థం చేసుకునేటువంటి మనుషులు లేరు అనుకునేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అవును. మరి దీనికి ఎలా సార్, అంటే పిల్లలు దీని నుంచి బయటపడాలి అని అంటే ఎట్లా? సో ఒకటండి, రైట్ ట్రీట్మెంట్ కావాలండి దానికి. సో వాళ్ళు మన దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చండి. లేదు అంటే మీకు రెండో వీడియో కావాలంటే, పార్ట్ 2 కావాలంటే పార్ట్ 2 ఇస్తామండి. పార్ట్ 2 కావాలని అంటే, సొల్యూషన్ కావాలంటే ప్రతి టీచరు, ప్రతి పేరెంట్ కూడా కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి దయచేసి. ఎందుకు అని అంటే ఇది మీకోసం, మీ పిల్లల కోసం అండ్ మన సమాజం కోసం, మన కోసం చేసుకునేటువంటి సిరీస్ ఇది. యూట్యూబ్లో ఎక్కడ వెతికినా వీటికి సంబంధించినటువంటి వాటిల్లో మీకు కాంటెంట్ కనిపించకపోవచ్చు. ఇదొక్కటే ఎక్స్క్లూజివ్ నేను సుబ్బారావు గారు మాత్రమే చేస్తున్నాము. ఎందుకంటే సుబ్బారావు గారు యాజ్ అ టీచర్ హీ నోస్ ఎవ్రీథింగ్. అంటే పిల్లల్ని చూశారు, ఆయన పిల్లల్ని పెంచుతూ ఉన్నారు. దాంతోపాటు ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసేటప్పుడు మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా దగ్గర నుండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీ పిల్లలకు కనుక అతి కోపం ఉండుంటే, మీ మాట వినకపోతే సుబ్బారావు గారు అపాయింట్మెంట్ తీసుకొని మీరు డెఫినెట్గా ఒకసారి మీట్ అవ్వండి, తెలుస్తుంది. ఒక్కొక్క థెరపీ సెషన్ తీసుకోండి, దాన్ని బట్టి క్లారిటీ వస్తుంది. లేదు మేము స్పెండ్ చేయలేము అనుకున్నటువంటి వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో పార్ట్ 2 కావాలని అడగండి, డెఫినెట్గా పార్ట్ 2 చేస్తాము. బట్ దానికి ఒక 100 కామెంట్స్ అయితే ఉండాలి, 1 lakh వ్యూవర్షిప్ అయితే డెఫినెట్గా ఉండాలి. లేదు అనుకుంటే అపాయింట్మెంట్ కావాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకోండి సుబ్బారావు గారిది. అంటే పర్సనల్గా ఎవరైనా కూర్చొని 1-to-1 సెషన్ కావాలి అనుకుంటే అలా అప్రోచ్ అవ్వచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వీడియో సార్, వెరీ డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి.